సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం. ఏపీ సీఎం జగన్ రాజకీయ ప్రస్థానంపై ఆర్జీవీ తెరకెక్కిస్తున్న మొదటి పార్ట్ వ్యూహం. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ డ్యూ సర్టిఫికేట్ జారీ చేసిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా డైరెక్టర్ ఆర్జీవీ వ్యూహ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ని ప్రతి పార్ట్ ని వివరించగలరా అంటూ ట్యాగ్ ను జత చేశారు. పోస్టర్ వివరంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తును, జనసేన గ్లాస్ గుర్తును, వెనకాల ఉన్న చింపాంజీని చూపిస్తూ కూల్ గా చాయ్ తాగే ఆర్జీవీ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఎవరికి తగ్గట్లు వారు పోస్ట్ ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ వీలుంటే మీరు కూడా పోస్టర్ వైపు ఒక లుక్ వేయండి. కాగా ఈ మూవీ డిసెంబర్ 29న థియేటర్లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇక దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఆర్జీవీ. జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది, జగన్ ఏపీ సీఎం ఎలా అయ్యారు అనే కథా అంశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న వ్యూహం సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ సెన్సార్ బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో విడుదల వాయిదా పడింది. సినిమాలో పాత్రలు రియల్ లైఫ్ వ్యక్తులను పోలి ఉండటం, పాత్రల పేర్లు కూడా అవే ఉండటంతో బోర్డు సభ్యులు సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆర్జీ వెనకడుగు వేయకుండా పట్టు వదలని విక్రమార్కుడ్లా తన వ్యూహాలతో ఎట్టకేలకు వ్యూహం రిలీజ్ డేట్ ను తీసుకొచ్చాడు. వైశాలి లాంటి సూపర్ హిట్ తర్వాత హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివలి గణన్ కాంబినేషన్లో శబ్దం అనే సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ వస్తోంది. 7G ఫిలిమ్స్, ఆల్ఫా ప్రేమ్ సంస్థలకు కలిపి నిర్మిస్తున్నాయి. గురువారం హీరో ఆది పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు హీరో నాని. ఈ పోస్టర్ ను లాంచ్ చేశాడు. ఇందులో ఆది కొన్ని విచిత్రమైన శబ్దాలను రికార్డ్ చేస్తుండగా చుట్టూ గబ్బిలాలు ఎగురుతుండటం ఆసక్తికరంగా ఉంది. సినిమాలోని చాలా సీన్స్ పర్వతాలు, టూరిస్ట్ ప్లేసుల్లో తీశామని, అలాగే కేవలం ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం 2 కోట్ల రూపాయలతో 120 ఏళ్ల నాటి లైబ్రరీ సెట్ ను నిర్మించామని మేకర్స్ చెప్పారు. అలాగే తమన్ సినిమా కోసం ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్ ఆర్ఆర్ చేయటానికి హంగేరీ వెళ్ళబోతున్నాయంట. అయితే సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, ఎంఎస్ భాస్కర్, రాజీవ్ మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక మందన కాంబోలో వచ్చిన ఈ వైలెంట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. ఎమోషనల్ అండ్ వైలెంట్ కంటెంట్తో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. దాదాపు 120 కోట్ల బడ్జెట్తో రేకెక్కించిన ఈ మూవీ కేవలం 2 వారాల్లోనే 700 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక సినిమా చివర్లో యానిమల్ పార్క్ పేరుతో సీక్వెల్ కూడా ఉండనుందని చెప్పి ఆడియన్స్లో ఆసక్తిని పెంచేశాడు సందీప్ రెడ్డి వంగ. దీంతో ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇప్పటి నుండే ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్గా మారిపోతోంది. ఇక తాజాగా యానిమల్ సీక్వెల్ కు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదేంటంటే యానిమల్ సినిమా సీక్వెల్ కోసం హీరోయిన్ ను మార్చారంటున్నట్టు సందీప్ యానిమల్ సినిమాలో తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది రష్మిక మందాన. కానీ 2వ పార్ట్లో ఆమె స్థానంలో మలయాళ భామ మాలవిక మోహన్ ను తీసుకొస్తున్నారని న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంలో మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక యానిమల్ పార్క్ గా వస్తున్న సీక్వెల్ మొదటి పార్ట్ కన్నా చాలా వైలెంట్ గా ఉంటుందని సందీప్ ఇప్పటికే చెప్పేశాడు. మరి ఈ సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది తెలియాలంటే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే. 2023 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం మొదలు కానుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే 2023లో కూడా పెద్ద చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపించాయి. కానీ అందులో చిన్న సినిమాల డామినేషన్ క్లియర్గా కనిపించింది. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన చాలా సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. మరి అలా వండర్స్ క్రియేట్ చేసిన చిన్న సినిమా డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ బలగం జబర్దస్త్ షో.
కమెడియన్గా పరిచయమైన వేణు ఎల్దండి ఈ సినిమా తెరకెక్కించడం విశేషం. కేవలం కథాబలంతో వచ్చిన బలగా మూవీ ఆడియన్స్ చేత కన్నీళ్లు పెట్టించింది. వ్యూహం, ఎమోషనల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. కేవలం 3 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 25 కోట్లకు పైగా వసూలు రాబట్టి బ్లాక్ బస్టర్గా నిలిచింది. జాతీయ, అంతర్జాతీయ వేదికలో ఎన్నో అవార్డులు గెలుచుకుంది ఈ మూవీ. ఇక సెకండ్ మూవీ విరూపాక్ష. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ సస్పెన్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. రిలీజ్ను ముందు పెద్దగా అంచనాలు లేని ఈ సినిమా ప్రేక్షకులను భయపెట్టడంతో సూపర్ సక్సెస్ అయింది. కొత్త దర్శకుడు కార్తిక్ దండ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సాయి ధరమ్ కెరీర్లలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక మూడోది బేబీ మూవీ. దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ మూవీ సంచలనాల విజయం సాధించింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ జంటగా వచ్చిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన బేబీ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 91 కోట్లు కలెక్ట్ చేసిన రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక 4వ సినిమా సామజ వరగమన. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు హీరోగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ సామజ వరగమన కొత్త దర్శకుడు రామ్ అబ్బరాజ్ తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఆడియన్స్ను ఫుల్లుగా నవ్వించింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఏకంగా 44 కోట్ల కలెక్ట్ చేసి శ్రీ విష్ణు కెరీర్లోనే బిగ్గెస్ట్గా నిలిచింది. ఇక 5వ సినిమా బెదురులంక. 2012 RX 100 ఫేమ్ కార్తికేయ గుమ్మిడికొండ నటించిన లేటెస్ట్ కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ బెదురులంక 2012. కొత్త దర్శకుడు క్లాక్స్ తెరకెక్కించిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం చూస్తున్న కార్తికేయకు ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఇక 6వ సినిమా మంగళవారం. RX 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన లేటెస్ట్ సస్పెన్షన్ థ్రిల్లర్ మూవీ మంగళవారం. పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ విందులో వణుకు పుట్టించింది. సరికొత్త స్క్రీన్ ప్లేతో వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్గా నిలిచింది. ఇక 7వ సినిమా పొలిమేర 2. చేతబడులు కాన్సెప్ట్లో దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ పొలిమేర 2. అయితే 2021లో వచ్చి సూపర్ హిట్ అయిన పొలిమేర సినిమాకు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్గా నిలిచింది. సరికొత్త కథనాలతో ఆడియన్స్కు సరికొత్త అనుభూతిని పంచింది ఈ మూవీ. ఇక 8వ సినిమా మ్యాడ్. చాలా కాలం తర్వాత కాలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ను ఫుల్లుగా నవ్వించింది. కొత్త దర్శకుడు కళ్యాణ్ సింగ్ తెరకెక్కించిన ఈ మూవీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అంత కొత్త వాళ్ళతో వచ్చిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించి మంచి కలెక్షన్స్ రాబట్టింది. జ్యోతిరాయ్ అంటే మన తెలుగు ఆడియన్స్కు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ గుప్పెడంత మనసు జగతి అంటే మాత్రం టక్కున గుర్తుపెట్టేస్తారు. ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న ఈ సీరియల్కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సీరియల్లో రిషి తల్లిగా చాలా పద్ధతిగా కనిపించే జగతి పాత్రకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఇటీవల ఆమె పోస్ట్ చేసిన గ్లామర్ ఫోటోలతో అందరికీ షాక్ ఇచ్చింది. పొట్టి పొట్టి డ్రెస్సులతో కుర్రకారుకు నిద్ర పట్టలేకుండా చేసింది. ఇక తాజాగా ఒక్క అడుగు ముందుకేసి లిప్ లాక్తో రెచ్చిపోయింది. జ్యోతిరాయ్ నటిస్తున్న వెబ్ సిరీస్లో నో మోర్ సీక్రెట్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లుక్లో లిప్ లాక్తో రెచ్చిపోయింది జ్యోతిరాయ్. ఇది చూసిన ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇక నో మోర్ సీక్రెట్స్లో కృణాల్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా విజయ్ కొడికుల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో పోస్టర్తోనే ఈ రేంజ్లోనే రెచ్చిపోయింది అంటే పూర్తి సిరీస్లో ఎలాంటి సీన్స్ ఉంటాయో అని ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారంట.